నల్గొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి నల్గొండలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ అందిస్తున్న విత్తనాల విక్రయాలను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15 నుంచి అన్ని మండల కేంద్రాల్లో రైతులకు భూసారం పెంచేందుకు ఉపయోగపడే పచ్చిరొట్ట, జనుము, జిలుగు, అలసంద, పెసర విత్తనాలు అందుబాటులో ఉంచారు. 50% సబ్సిడీ ద్వారా విత్తనాలను ప్రభుత్వం అందిస్తుంది. నల్గొండ జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో వరి, 5 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరగనుంది. రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోకుండా ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలను కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాయింట్ డైరెక్టర్ శ్రవణ్ కుమార్ కోరారు. టీజీ సీడ్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు విత్తనం కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా మేము మా జిల్లాలో మన దగ్గర ఆల్మోస్ట్ 12 లక్షల ఎకరం సాగుకి వ్యవసాయ కింద రైతులు పండిస్తారు. కాబట్టి నాణ్యతతో కూడిన విత్తనం ఇవ్వడం వ్యవసాయ శాఖది, జిల్లా పరిపాలనది బాధ్యత. కాబట్టి మేము అందరు రైతులకి మేలు జరిగే సీడ్స్ మేము అందుబాటులో పెడుతున్నామనేది తెలియజేస్తున్నాను. దీంట్లో భాగంగా ఒక వికేంద్రీకరణ మోడల్లో ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క షాప్స్లో మేము ఇలాంటివి టీజీ సీడ్స్ నుంచి వచ్చిన బస్తల్ని మేము కేటాయిస్తున్నాము. జిల్లా కలెక్టర్ గారి ఆమోదంతో 12 లక్షల ఎకరాలు సాగు అవుతుందని అంచనా వేయడం జరిగింది. ప్రధానంగా వరి 5 లక్షల ఎకరాలు, మరియు పత్తి కూడా 5 లక్షల పైన సాగు అవుతుందని అంచనా వేస్తూ మిగతా కొన్ని కందు ఇవి కూడా ప్రణాళిక ప్రకారం 10,000 ఎకరాలు అంచనా వేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టోటల్ ఒక 60,000 ఎకరాలు ఉన్నాయి. సో దీనికి అనుకూలంగా ప్రధానంగా మనం ఎండాకాలంలో వేసవి దిక్కులు స్టార్ట్ చేసే క్రమంలోనే జీలుగా, జనుము, పచ్చిరొట్ట ఎరువులు వేసే అలవాటు, టైం కూడా ఇదే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 50% రాయితీ పైన జీలుగా, జనుము మన రైతులందరికీ కూడా ఈ రోజు నుంచి గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది.